మనలో ఎప్పుడైనా కొన్ని ఆలోచనలు వస్తుంటాయి కదా. ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉన్నాయి, భారతదేశము, శ్రీలంక, బంగ్లాదేశ్, ఇంకా ఎన్నో, దాదాపు 243 దేశాలకు పైబడిన దేశాలు ఉన్నాయి. ఈ దేశాలన్నీ ఎలా పుట్టాయి అంటే ఒక్కొక్క దేశం యొక్క చరిత్ర ఏంటి? చరిత్ర వేరు. అయితే బైబిల్ ఇంకొక రకంగా వివరిస్తుంది. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 8వ వచనములో, మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు ఇశ్రాయేలీయుల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను అని వ్రాయబడింది. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఒక్కొక్క జాతికి సరిహద్దులను దేవుడు నియమించాడు. చరిత్ర వేరండి. చరిత్ర ప్రకారం ఈ దేశం ఇలా పుట్టింది అని చెప్తారు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు ఒక్కొక్క జాతికి సరిహద్దులను నియమించాడు. అదే ఒక దేశం అయిపోయింది. అంటే ఈ దేశములన్నిటినీ ఎవరు ఏర్పాటు చేశారు? ఎవరు ఆదేశించారు? ఎవరు కలగజేశారు? మన దేవుడే కదా. అందుకే కీర్తనల గ్రంథం 47వ కీర్తన 7వ వచనంలో మన దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు అని వ్రాయబడింది. ఈ దేశములన్నీ ఆయనే కదా కలగజేసింది. అందుకే మన దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. కనుక సంతోషిస్తాం. ఇంత గొప్ప దేవుని, గొప్ప రక్షకుడుగా మనం కలిగి ఉండడం మన జీవితంలో ఒక ధన్యత, ఒక ఆధిక్యత. ప్రభునందు సంతోషిద్దాం, ఆనందిద్దాం, విశ్వసిద్దాం. ఆమేన్.